కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతల శ్రీమతే జాయ పతాక స్వామితి నామ నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కథా దామధన్ గ్రామతాన్ విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భక్తి వేదాంత స్వామితి నామ నమ సరస్వతి దేవే గౌరవాణి ప్రచార निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरव भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखम करोति वाचालं पंगुम लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरम् कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्या श्रीचैतन्यं नमामि तं पञ्चकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचरदास ठाकुर की जय. हरि ओम तत्सत्. हरे कृष्ण అందరికి స్వాగతం అండి మన భగవద్గీత సెషన్ కి. हरे कृष्ण माता जी दंडवत हरे कृष्ण प्रणाम। माता जी दंडवत प्रणाम। माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। హరే కృష్ణ అందరికి దండవత్ ప్రణామం అండి. సో हरे कृष्ण माता जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామం డియర్ డివోటీస్. సో మళ్ళీ మనం భగవద్గీత స్టార్టింగ్ నుంచి చర్చించుకుంటున్నాం, రైట్? ఆల్రెడీ మనం 3 శ్లోకం చర్చించుకున్నాం. ఈ రోజు మనం 4 నుంచి 6 శ్లోకంలో చర్చించుకుందాం. 4 నుంచి 6, 4, 5, 6. 4వ శ్లోకం. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దుష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदीयाश्च सर्व एव महारथाः. లక్ష్మీజీ మాతాజీ 4వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. 5 స్వప్న మాతాజీ చదవండి. 6 మంజులత మాతాజీ. ఓకే, మంజులత మాతాజీ హ్యాండ్ రైస్ లేదు. ఓకే, లక్ష్మీ నంబరు మాతాజీ చదవండి. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। మొదటి అధ్యాయం 4, 5, 6 అండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతా జీ దండవత్ ప్రణామం అండి. ఇక్కడ ఈ సైన్యం 1వ అధ్యాయం 4వ శ్లోకం అనువాదం. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగే సూర్యులైన ధనుర్ధరులు చాలా మంది ఉన్నారు. యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణాం. 5వ శ్లోకం. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైభ్యుడు వంటి సూర్యులైన మహాయోధులు కూడా ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పరాక్రమవంతుడైన విధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపది కుమారుడు ఉన్నారు. ఈ వీరులందరూ మహారుదులు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ డివోటీస్. సో ఈ మొదటి అధ్యాయం పేరేంటి? కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఇప్పుడు సైనిక పరిశీలన జరుగుతుంది. సో కొంచెం ముందు ఏం జరిగిందో చర్చించుకుందాం, తర్వాత ఈ రోజు శ్లోకంలో కంటిన్యూషన్ వెళ్దాం. సో మొత్తం 4 స్పీకర్స్ ఉన్నారు కదండి భగవద్గీతలో. ఫస్ట్ స్పీకర్ ఎవరు? ధృతరాష్ట్రుడు, ఓన్లీ 1 శ్లోక. తర్వాత సంజయుడు, తర్వాత అర్జునుడు, కృష్ణ భగవానుడు. సో ధృతరాష్ట్రుడు చెప్పాల్సిన 1 శ్లోకం అయిపోయింది. సో ధృతరాష్ట్రుడు ఒక మంచి సందిగ్ధమైన స్థితిలో ఉన్నాడు. సో పుట్టుకతోనే గుడ్డివాడు కాబట్టి రాజు అవ్వడానికి అర్హత లేనివాడు. సో అప్పుడు పాండురాజు చక్కగా పరిపాలించడం అనేది జరిగింది. సో మన మహాభారతం అవన్నీ మీరు ఆల్రెడీ చర్చించుకుని ఉంటారు మొదటి శ్లోకంలో. సో ఎప్పుడైతే ఈయనకి జస్ట్ కేర్ టేకర్ కింద ఉంచడం జరిగింది, కానీ
ఈ యొక్క రాజ్యకాంక్ష, పుత్ర వ్యామోహం కారణంగా సో పాండవులకి ఇవ్వాల్సిన షేర్ యాక్చువల్‌గా కేర్ టేకర్ అంటే ఏంటది మళ్ళీ యుధిష్ఠిర మహారాజుకి అప్పచెప్పాలి. ఇప్పుడు ఎవరైనా మన ఇంటిని మేము అమెరికా ఎళ్తున్నామండి. సరే అయితే మీకు ఎలాగో ఇల్లు లేదు కదా! మా ఇంట్లో ఉండమని చెప్పారనుకోండి. ఎవరైనా ఇంట్లో ఉండమని చెప్తే వచ్చిన తర్వాత వచ్చే లోపులోనే లేకపోతే వాళ్ళ పేరుకో లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇది సొంతం అవుతుంది అని అనుకుంటే అది అంతటి మూర్ఖత్వం. అటువంటిదే ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి కూడా. కదండీ! కేవలం కేర్ టేకర్ మాత్రమే. కానీ ఏమనుకున్నాడు తనే రాజ్యం చేయాలి. తన తర్వాత తన పిల్లలే ఉండాలి అనుకున్నాడు. అంటే ఈ విధంగా సాంఘికంగా, నైతికంగా కూడా అంధుడే. ఆధ్యాత్మికంగా పూర్ణంగా అంధుడు. సో, తనకి పుత్రులు కూడా చూపు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, సాంఘికంగా, నైతికంగా వాళ్ళు కూడా చాలా అంధంగానే ఉన్నారు. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక శాంతి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏమన్నారు? ఒక గుండు సూది పట్టేంత కూడా ఇవ్వనని చెప్పాడు దుర్యోధనుడు. అంటే ఎంత అంధకారం ఉన్నదో అర్థమవుతుంది కదండీ వాళ్ళ జీవితంలో. సో, శాస్త్రం అధ్యయనం చేయటం కారణంగా జ్ఞానం రావాలి కదండీ! ధృతరాష్ట్రుడు మొత్తం భగవద్గీత విన్న తర్వాత తనకి ఇంకా ఆపే అవకాశం ఉన్నప్పటికీ కూడా తను ఆపలేదు యుద్ధం అంటారు. కదండీ! ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారు వాళ్ళ దగ్గర పవర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్న అటాచ్‌మెంట్స్ కారణంగా వాళ్ళు పవర్‌లెస్ అయిపోతారు. కదండీ! ఎందుకని దేని మీదైనా అటాచ్‌మెంట్ ఉందనుకోని మనం కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోలేం. కదండీ! అది తప్పు, ఇది కరెక్ట్ అని తెలిసినప్పటికి కూడా తీసుకోలేం. ఇప్పుడు కొంతమందికి ఐస్ క్రీమ్ చూడంగానే తినే అటువంటి పూర్ణమైన ఆసక్తి ఉన్నప్పుడు, అయ్యో! ఇది నాకు అనారోగ్యం కలిగిస్తుందని తెలిసినప్పటికి కూడా మూర్ఖంగా దాని మీద అమితమైన ఆసక్తితో తిన్నారనుకోండి, అది కూడా ఈ యొక్క వింటర్ సీజన్‌లో ఏమవుతుంది వాడి పరిస్థితి దుర్భరం అయిపోతుంది. అలాగే అమితమైన ఆకాంక్ష, రాజ్య ఆకాంక్ష, అలాగే పుత్ర వ్యామోహం కారణంగా ఇటువంటి పరిస్థితికి దారి తీయాల్సి వచ్చింది. ఇంత పెద్ద ఘోరమైన కురుక్షేత్ర రణరంగానికి కారణభూతుడయ్యాడు ధృతరాష్ట్రుడు. పైకి మాత్రం ఏమంటాడు నాకేముందని, నాదేముందని. కానీ పవర్ అంతా ఆయన దగ్గరే ఉన్నది. ఆయన ఇంకా రాజుగానే వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయన చెప్తే ఆగిపోతుంది. కానీ దుర్యోధనుడిని మందలించటానికి కూడా ఆయనకి అంతగా లేదు. ఎందుకని తనకి కూడా ఆకాంక్ష ఉన్నది. అంతకు మించి పుత్ర వ్యామోహం ఉన్నది. కదండీ! సో, దాని కారణంగా ఇంత పెద్ద కురుక్షేత్ర రణరంగానికి తను కూడా ఒక ప్రధానమైన కారకుడు అయ్యాడు. ఇంకా చెప్పాలి అంటే దుర్యోధనుడి కంటే ధృతరాష్ట్రుడికి ఆకాంక్ష ఎక్కువ అని చెప్తారు ఆచార్యులు. కదండీ! సో, ఆ విధంగా ఎందుకంటే ధృతరాష్ట్రుడు కూడా చాలా పవర్‌ఫుల్. కానీ అంధుడవటం కారణంగా రాజ్యంకి ఎటువంటి అర్హత అనేది లేకపోవటం కారణంగా తనకి ఆ ఆకాంక్ష మితిమీరిన ఆకాంక్ష అలాగే పుత్ర వ్యామోహం కారణంగా సో, ఇటువంటి పరిస్థితి అనేది వచ్చింది. సో, యుద్ధాన్ని చేయడానికి వెళ్లారు. మరి అక్కడ ఏం చేస్తున్నారు అని అడగటానికి కారణం ఏంటి అంటే చాలా ఆందోళనమైన స్థితి ఉన్నది. ఒకటి పైకి చెప్పకపోయినా లోపల అంతఃకరణలో తనకి తెలుసు తను ఎటువంటి తప్పు చేశాడో. అందుకనే ఎటువంటి పక్షపాత బుద్ధి చూపించాడు. మామక పాండువాశ్చైవ. ఇక్కడ ఏమన్నాడు నా పుత్రులు పాండురాజు పుత్రులు అన్నాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇద్దరు కురువంశీయులు. అలా డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడే తన పక్షపాత బుద్ధి క్లియర్‌గా అర్థమైపోయింది. సో, చాలా ఆందోళనగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా అన్నం తింటాక కూర్చున్నప్పుడు అన్నమే తింటారు. ఎవరన్నా వచ్చి ఏం చేస్తున్నారంటే వాడి ఆలోచన ఎక్కడో ఉందని అర్థం. అలాగే ధృతరాష్ట్రుడు చాలా ఆందోళనగా ఉన్నాడు. ఏమైపోతుంది? ఏమైపోతుంది? ఏమైపోతుందని ఆందోళన ఎందుకొచ్చింది? ఎక్కడికో ప్రదేశానికెళ్లి యుద్ధం చేయడానికైతే అంత ఆందోళన వచ్చేది కాదు. అది కూడా వెళ్ళింది ధర్మక్షేత్రం, కురుక్షేత్రం. దేవతల యజ్ఞస్థలం, పవిత్ర భూమి అయినా అది కూడా కురు మహారాజు ఎంతో పవిత్రం దున్ని ఎంతో పవిత్రం చేసిన ఆహ్, కురుక్షేత్రంకి వెళ్లారు కాబట్టి సో, తన పుత్రులు ఏమైనా పవిత్రులైపోయి యుద్ధం ఆపేస్తారేమో, సంధి చేసుకుంటారేమో. లేకపోతే ఆల్రెడీ పాండవులు చాలా పవిత్రమైన వారు. వాళ్ళే ఎందుకు ఈ రక్తపాతం ఎందుకని చెప్పి వాళ్ళు యుద్ధం ఆపేస్తారేమో. అలా ఆపేసినా రేపు ఫ్యూచర్‌లో ఎప్పటికైనా వాళ్ళ వల్ల ప్రాబ్లమే కదా! కౌరవులకి వాళ్ళు ఎలిమినేట్ చేస్తేనే సుఖం. ఆ! కదండీ! సో, ఏమో సగం సగం ఇచ్చేస్తారేమో, ఎంతో ఆకాంక్ష, ఎంతో టెన్షన్, ఎంతో ఆందోళన. కదండీ! ఏమో కొంచెం ఆశ కూడా ఉంది. ఒకవేళ పాండవులు యుద్ధం వద్దు, మాకు భూమి వద్దు అని చెప్పి వెళ్ళిపోతారేమో. సో, ఎన్నెన్నో ఆందోళన కారణంగా ఏం చేశారయ్యా అక్కడ అని అడిగాడనమాట. సో, ఇప్పుడు సంజయుడు ఎప్పుడైతే యుద్ధం జరిగే ముందు వ్యాసదేవుడు ఇస్తారనమాట. వ్యాసదేవుడు ధృతరాష్ట్రుడికి చెప్తారు. "ఏమయ్యా నీకు దివ్య దృష్టి కావాలంటే నేనిస్తాను." అంటే ఆయన అంటాడు, "ఇప్పటి వరకు నా కుమారులు ఎలా ఉంటారో ఏంటో గూడా తెలీదు. ఇప్పుడు యుద్ధం అంటే ఎవరైనా పుడుతూ ఉంటారా ఏంటి? అందరూ చనిపోతూ ఉంటారు. సో, ఇటువంటి ఘోరమైన దృశ్యం నేను చూడలేనయ్యా. సో, కాబట్టి నాకు ఎటువంటిదొద్దు. కానీ ఏం జరుగుతుందో నాకంతా తెలియజేయాల్సింది" అని అడిగినప్పుడు, అప్పుడు సంజయుడు తన యొక్క పర్సనల్ అసిస్టెంట్ అలాగే తన సారథి కూడా ధృతరాష్ట్రుడి యొక్క రథ సారథి వెరీ క్లోజ్ అసోసియేట్ అన్నమాట. ఈవెన్ యుద్ధం అయిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరములు
చాలా నమ్మకంగా ధృతరాష్ట్రుడికి సేవ చేసినవాడు కదండి. సో, సూతుడు ఆయన కూడా అంటే ఒక చారిట్ డ్రైవర్. బట్ ఆయన వ్యాసదేవుడి యొక్క శిష్యుడు. వెరీ క్వాలిఫైడ్ పర్సన్. సో, అందుకని వ్యాసదేవుడు తనకి దివ్య దృష్టి ఇవ్వటం జరిగింది. సో, ఇప్పుడు మనం ఎలాగైతే ఎక్కడో జరుగుతున్న క్రికెట్, ఎక్కడో జరుగుతున్న ఎన్నెన్నో విషయములు మన దూరదర్శన్ ద్వారా లేకపోతే మన యొక్క కేబుల్ కనెక్షన్స్ ద్వారా కదండీ, మీడియా ద్వారా ఎలాగైతే మనం చూడగలుగుతున్నాం, అదే విధంగా ఇక దివ్య దృష్టి ద్వారా అక్కడ ఈయన అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుంది? ప్రతి ఒక్క శిబిరంలో ఏం జరుగుతుంది? యుద్ధం అప్పుడు ఏం జరుగుతుంది? తర్వాత అందరూ ఏమేమి ఆలోచిస్తున్నారు? సో, ప్రతీదీ కూడా చూడగలుగుతాడు. అది తనకి ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడనమాట. సో, ఈ విధంగా తన యజమాని ధృతరాష్ట్రుడు ఎంతో ఆందోళనతో ఉన్నాడు. యుద్ధం ఆగిపోతుందేమో అన్న ఆందోళనతో ఉన్నాడని గ్రహించిన సంజయుడు, "ఏం లేదయ్యా! యుద్ధం చక్కగా జరుగుతోంది. నీ పుత్రుడు ఉన్నాడు అక్కడ. ఎవరు దుర్మార్గుడైన దుర్యోధనుడు ఉన్నాడు. అంత ఈజీగా యుద్ధాన్ని విడిచిపెట్టే రకం కాదు" అని చెప్పి కంటిన్యూ చేస్తున్నారు. సో, ఇప్పుడు రెండో శ్లోకం నుంచి మళ్ళీ ఇంకా మన సంజయుడు చెప్పటం ప్రారంభిస్తాడు కదండీ. సో, సంజయుడు ఏ విధంగా చెప్తున్నారు, దుర్యోధనుడు ఏ విధంగా ఆ సేనని చూస్తున్నాడు. సో, 2-11 శ్లోకాల వరకు కూడా ఈ యొక్క సేన వర్ణన వస్తుంది. ఫస్ట్ దుర్యోధనుడు పాండవుల యొక్క సేనలో గొప్ప వాళ్ళని గ్లోరిఫై చేస్తాడు. అంటే వాళ్ళు ఎంత ఉన్నారని చెప్తాడంటే తనకి ఉన్న భయం కారణంగా ఇంటర్నల్ గా ఒక భయం అనేది ఉన్నది. సో, తర్వాత తన కౌరవ సేన గురించి చెప్తాడు. తర్వాత కంపేర్ చేస్తాడు. సో, ఈ కంపేర్ చేసి మనోడు చాలా భయపడుతున్నాడని చెప్పి భీష్ముడు యుద్ధ శంఖం మోగిస్తాడు. ఆ తర్వాత నుంచి స్లోగా ఒక్కొక్కళ్ళు శంఖారాధన చేస్తారు కదండీ. సో, ఈ విధంగా సంజయుడు చెప్పటం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే దుర్యోధనుడు ఇంత అద్భుతమైన సేనని చూసాడో అసలు ఆలోచించలేదు. పాండవులు ఈ విధంగా అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్నారు. తనకెవరు సహకరిస్తారు? పవర్‌లో ఉన్నది ఇప్పటివరకు మేము కదా! ఎవరు ఉండరులే. ఎక్కడెక్కడో అక్కడొక్కళ్ళు వస్తూ ఉంటారు గానీ, అంతగా ఏమీ ఉండదు అని అనుకున్నాడు. కానీ చూస్తే ఇంత అద్భుతమైన సేన. ఆ! ఇటు 11 అక్షోహిణులు కౌరవుల సైడ్ అయితే 7 అక్షోహిణులు పాండవుల సైడు. 7 అక్షోహిణులు ఒక లెక్కైతే అందులో ఉన్న గొప్ప గొప్ప మహాయోధులను చూసి లోపలే దుర్యోధనుడికి చాలా భయమేసేసింది. కదండీ! సో, భయమేసి కానీ గొప్ప రాజనీతి పరుడు. యాక్చువల్‌గా దుర్యోధనుడిని ఏమంటారు? సుయోధనుడు. కానీ తను చేసిన దుష్టమైన కార్యక్రమాల కారణంగా దుర్యోధనుడి కింద ఫేమస్ అయిపోయాడు. కదండీ! సో, చాలా, చాలా వెరీ మంచి పొలిటీషియన్ అన్నమాట చెప్పాలంటే. సో, రాజకీయ ఎత్తుగడలు ఎలా వేయాలి? ఈ రాజనీతితో ఎవరిని ఎలా టాకిల్ చేయాలి? చాలా బాగా తెలిసినవాడు. సో, ఇప్పుడు తన లోపల ఉన్న భయాన్ని బయట పెట్టకుండా అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి అని వెళ్ళాడు. వెళ్ళాలి అనుకుని డైరెక్ట్‌గా భీష్ముడి దగ్గరికి వెళ్ళాలి. తాతగారు అక్కడ ఇప్పుడు సేనాధిపతి ఆయన. కానీ ఇప్పుడు డైరెక్ట్‌గా గురువు దగ్గరికి వెళ్తున్నాడు. అందుకని ఏమన్నారు? ఆచార్యం ఉపసంగమ్య గురువుగారి దగ్గరికి సమీపించాడు. అంటే గురువుగారి దగ్గర ఏదో బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను అన్నట్టుగా వెళ్ళాడు గానీ, సో, కానీ గురువుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం మాత్రమే వెళ్ళలేదు. ఇంటర్నల్ ఎజెండా ఏంటి? గురువు గారిని అలర్ట్ చేసి ఆల్రెడీ మీరు కొంచెం కనికరం చూపించడం కారణంగానే ఇదిగో మీ ఎదురుగుంటా ఉన్న సేన ఎంత అద్భుతంగా తయారైంది. సో, ఫర్దర్‌గా మీరు కనికరం చూపించొద్దండి అని చెప్తున్నారు. అయ్యా! నేనేం కనికరం చూపించాను అంటాడేమో అని చెప్పి ద్రోణుడికి తను చేసిన కార్యక్రమం గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నారు? పచ్చయితాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చూడవయ్యా ద్రుపద పుత్రుడి చేత ఎంత అద్భుతంగా తయారైందో సేన. సో, కావాలంటే ద్రుపద పుత్ర అని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్పాడు? సో, ఆ విధంగా ద్రుపదుడితో తనకున్న వైరం గుర్తు చేయాలి అని చెప్పి దుష్టదుమ్న అనకుండా ద్రుపద పుత్ర అని చెప్పి వాడాడు. సో, ఇది గొప్ప రాజనీతి అన్నమాట కదండీ. ఒక వ్యక్తిలో ఏదైనా సీరియస్‌నెస్ రావాలి అంటే ఆ వ్యక్తికి కనెక్ట్ అయ్యే పాయింట్స్ మాట్లాడతారు కదండీ. ఆ వ్యక్తికి బాగా ఇప్పుడు సీరియస్‌గా వర్క్ చేయాలంటే తనకి ఏదైతే ఇగ్నైట్ చేస్తాయో అవి గుర్తు చేస్తారు. అలాగే ద్రుపద పుత్రేన. ద్రుపద పుత్రుడు నీకు తెలుసు తన ద్వారా నీకు మరణం వస్తుంది. అయినా చెప్పినా నువ్వెంతో కరుణతో తనకి అన్ని విద్యలు చక్కగా నేర్పించావు. ఎన్నెన్నో గొప్ప గొప్ప సీక్రెట్స్ చెప్పావు. చూడు ఎంత అద్భుతంగా తయారు చేసి, వ్యూహ రచన చేసి 7 అక్షోహిణుల సేనని ఎంత అద్భుతంగా అమర్చాడో చూడు. కాబట్టి అలాగే పాండవులు కూడా నీ ప్రియమైన శిష్యులు. వాళ్ళ మీద ఏదో కనికరం చూపిస్తే యుద్ధం చాలా రిజల్ట్స్ అన్ని తేడా అయిపోతాయి. కాబట్టి మీరు అలర్ట్‌గా ఉండండి. సీరియస్‌గా ఉండండి. ఇక్కడెక్కడ కనికరం చూపించవద్దు. ఏ మాత్రం కనికరం చూపించినా మనం అపజయం పాలైపోతామండి అని చెప్పి హెచ్చరిస్తున్నాడు యాక్చువల్‌గా. కానీ చెప్తుందేదో గొప్పగా గురువు గారికి నమస్కరించి ఏదో వందనం చేసినట్టు వచ్చినప్పుడు చెప్పినప్పటికీ కూడా
అదేమిటి ఇండైరెక్ట్ గా హెచ్చరిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా చేయండి, లేకపోతే మనకు అపజయం వచ్చేస్తుంది. ఎందుకయ్యా అంతలా టెన్షన్ పడుతున్నావు అంటే ఇప్పుడు చెప్తున్నాడు. ఈ యొక్క దుష్టదుమ్నైనా ఇంకెవరైనా అడ్డం ఉన్నారా అంటే ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్తున్నాడు. అది మనకి ఈ రోజు 4-6 శ్లోకాల్లో వస్తుంది. ఎవరున్నారంటే అత్ర శూర మహేశ్వాస. సో శూరులు వాళ్ళందరూ కూడా పాండవుల సైడ్ ఉన్న వాళ్ళు ఎవరెవరు చాలా గొప్ప గొప్ప వీరులంట. మహేశ్వాస గొప్ప ధనుర్ధరులు. అంతకు మించి వాళ్ళు ఎవరంట భీమార్జున సమాయుధి. భీమ అర్జునులతో సమానమైన వారు అంటున్నారు. యాక్చువల్ గా ప్రాక్టికల్ గా లిటరల్ గా చూస్తే ఈక్వేట్ చేస్తే భీమార్జునులతో సమానమైన వారు ఎవరూ లేరు పాండవుల సేనలో. కానీ రిలేటివ్ గా అబ్సల్యూట్ కంపారిజన్ చేస్తే పాయింట్ టు పాయింట్ ఎవరు లేరు. రిలేటివ్ గా చెప్తే అంటే ఆల్మోస్ట్ ఇంచుమించుగా మరి అంత ఈక్వల్ లెవెల్ కాకపోయినా దగ్గర దగ్గర వరకు వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలని ఆచార్యులు చెప్తారు. ఎందుకంటే వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీస్ అర్జున, భీమ. యాక్చువల్ గా మరి భీముడి కంటే కూడా అర్జునుడు ఇంకా పవర్ఫుల్. తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే తను హెవెన్లీ ప్లానెట్స్ వెళ్ళాడు, పాశుపతాస్త్రం పెంచుకున్నాడు, ఎన్నెన్నో అద్భుతమైన, దివ్యమైన ఆయుధాలను సంపాదించుకున్నాడు ఈ యొక్క సమయంలో. సో, ఎందుకంటే ఆ విరాట పర్వంలో కూడా ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో ఎంతమంది గొప్ప 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 భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ ఒకేసారి కూడా తట్టుకోలేకపోతారు. ఆ బృహన్నల నుంచి జస్ట్ అప్పుడే బయటకి వచ్చిన అర్జునుడిని. ఎందుకంటే వెరీ పవర్ఫుల్, దివ్యమైన ఆయుధములున్నాయి. దానికి తోడు ధర్మం వాళ్ళ సైడ్ ఉన్నది అని చెప్తాడు భీష్ముడు. కదండీ! వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ అర్జున. కానీ మరి భీముడిని ఎందుకు ముందుకు పెట్టాడు? భీమ అర్జున అని ఎందుకన్నాడు అంటే, సో భీముడు అంటే వెరీ ఎందుకంటే ఈ యొక్క భీముడు దేంట్లో గదాయుద్ధం. గదాయుద్ధంలో ఈక్వల్ పోటీ ఆల్మోస్ట్ అంటే భీముడు, దుర్యోధనుడు ఆల్మోస్ట్ ఈక్వల్స్ అన్నమాట. కదండీ! ద్వంద్వం బాగా కుదురుతుంది. సో, అంతకు మించి భీముడి పట్ల ఇంకొక విషయం ఉన్నది. ఏం చేశాడు? ఆ గ్యాంబ్లింగ్ మ్యాచ్‌లో భీముడు ఏం చేశాడు? ప్రతిజ్ఞ చేశాడు. కదండీ! ఎప్పుడైతే ఆ ద్రౌపదీ దేవికి అవమానం జరిగింది. హ్మ్. ఎప్పుడైతే పాండవులందరినీ కూడా సర్వెంట్స్ కింద చేసి కూర్చోపెట్టారో, వాళ్ళ చేతులు కట్టించారు. ఏం చెప్పడానికి లేదు. ఆ విధంగా ద్రౌపదికి అవమానం చేసి చేసినప్పుడు అప్పుడు భీముడు 3 ఘోరమైన శపథములు తీసుకుంటాడు. వెరీ వెరీ పవర్‌ఫుల్. అవి తలుచుకుంటేనే ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి నిద్ర పట్టేది కాదంట. వెరీ వెరీ ఆహ్, స్ట్రాంగ్ వోస్ తీసుకుంటాడు. కదండీ! సో, ఫస్ట్ ఏం చెప్తాడాయన? ఈ 100 మంది కౌరవుల్ని నేను సంహరించేస్తా. వాళ్ళ రక్తం తాగేస్తా అన్నాడాయన. అది వింటున్నప్పుడు కదా వీళ్ళకి ధృతరాష్ట్రుడికి అది గుర్తొస్తేనే నిద్ర పట్టేది కాదంట. అమ్మో! ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోతుంది. 13 సంవత్సరం అయిపోతుంది. వీళ్ళెక్కడున్నారు? చంపేస్తాడు భీముడు. భీముడు వెరీ స్ట్రెంగ్త్ చాలా పవర్‌ఫుల్. అంతకు మించి వెరీ ఫియర్‌ఫుల్ అన్నమాట. తనకి ఉగ్రం వచ్చిందంటే తట్టుకోవటం అసాధ్యం ఎవరికైనా సరే. ఎందుకంటే వాయు నందన. ఆయన పుట్టినప్పుడే ఏమైంది? ఎప్పుడైతే పుడతాడో సరే ఆడిస్తూ ఉంటే ఆవిడ చేతిలోంచి జారిపోతే కుంతిదేవి భయపడిపోతుంది. కానీ ఏమవుతుంది? ఆ రాయి పగిలిపోతుంది. బానే ఉంటాడు. కుంతిదేవి అనుకుంటది వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ భీమ. అంత ఈజీ గాదు. రాయి పగులుతుంది చూడండి చిన్న పిల్లవాడు. ఇటు రాయి పగిలిపోతుంది. వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ కదండీ! ఆహ్, సో, అప్పుడేమవుతుంది ఇక భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమంటాడు? ఈ 100 మందిని నేనే సంహరిస్తా. అందుకని ఈ యొక్క కురుక్షేత్రంలో మొత్తం 18 రోజుల్లో ఈ యొక్క కౌరవులు చాలా మంది మన యొక్క మిగతా పాండవులకు దొరుకుతారు. యుద్ధంలో ద్వంద్వ యుద్ధం చేసినప్పుడు దొరుకుతారు. ఆల్మోస్ట్ సంహరించే అవకాశం వస్తుంది. కానీ భీముడి యొక్క ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని వాళ్ళు విడిచిపెట్టేస్తారు. అమ్మో! ఇది మా అన్నగారు భీముడు, లేకపోతే మా తమ్ముడు భీముడు ఓహ్! సంకల్పం తీసుకున్నాడు వీళ్ళని సంహరిస్తానని చెప్పి వాళ్ళు విడిచిపెడతారనమాట. రెండవ ప్రతిజ్ఞ ఏంటి అంటే దుర్యోధనుడి యొక్క తొడ చీల్చివేస్తారంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే దుర్యోధనుడు ఏం చేస్తాడు తన యొక్క వస్త్రం ఏదైతే తొడ మీద ఉన్న వస్త్రం తొలగించి ఆవిడని రమ్మంటాడనమాట. "నువ్వొచ్చి ఇక్కడ కూర్చో నేను భోగించడానికి సరిపడిన దానివి నువ్వు. నువ్వు నా సేవకురాలివి ఇప్పుడు" అని చెప్పి ఆవిడని అవమానిస్తాడు. సో, మిగతా వాళ్ళందరూ కూడా అవమానాన్ని చూసి తలదించుకొని చాలా దుఃఖిస్తారు. బట్ భీముడు వెరీ చాలా కోపమొస్తుంది. ఎంత మాట అన్నావసలు అని చెప్పి ఈ విధంగా ఏ తొడైతే చూపించావో ఆ తొడ నేను చీల్చేస్తాను అని చెప్తాడు. సో, అందుకని చివరిలో కూడా దుర్యోధనుని అక్కడే ఆ థైస్ దగ్గరే చీల్చి చంపటం అనేది జరిగింది. సో, తర్వాత ఇంకొక విషయం ఏమిటి మూడవదేమిటి అంటే ఆయన
ఇప్పుడు దుశ్శాసన ఏం చేశాడు, దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ తీసుకుని ఆవిడని పట్టి లాగి తీసుకొని వస్తాడు. ఆవిడ చెప్తుంది, నేను ఒక రాణిని, క్వీన్‌ని. నేనిప్పుడు రాకూడని సమయంలో ఉన్నాను అందరి దగ్గరికి. అప్పుడు ఏకవస్త్రంలో ఉన్నా, నేను రానని చెప్తుందావిడ. అయినప్పటికీ కూడా నువ్వు ఇప్పుడు మా దాసురాలివి. ఆ! నీకేమిటి కండిషన్స్ పెట్టడం కుదరదని చెప్పి లాగి వస్తాడు. అప్పుడు ఆవిడకి యాక్చువల్‌గా ఏమవుతుంది, ఆవిడ హెయిర్ అంతా కూడా చక్కగా శుద్ధీకరణ చేసి, టై చేసి ఉంటుందన్నమాట. ఏం చేస్తాడు, ఆ చేత్తో ఆవిడ యొక్క హెయిర్ లాగేసి ఆవిడని తీసుకొని వస్తాడు. సో, అప్పుడు భీముడు చెప్తాడన్నమాట. ఏ చెయ్యయితే నిన్ను ద్రౌపది టచ్ చేసావు, ద్రౌపది యొక్క హెయిర్‌ని నువ్వు టచ్ చేసావు, ఆవిడని ఇలాగ డ్రాగ్ చేసి తీసుకొని వచ్చి ఆ చెయ్యిని నేను ఖండించేస్తాను. అంతేకాకుండా నీ యొక్క ఛాతీని చీల్చివేసి నీ యొక్క హృదయం బయటికి లాగేస్తాను, నీ బ్లడ్ నేను తాగిస్తాను అని చెప్పి ఘోరమైన శపథం చేస్తాడు భీముడు. మామూలుగా ఉండదసలు. సో, అప్పుడు ద్రౌపది కూడా అంటుంది. ద్రౌపది కూడా ఒక శపథం చేస్తుంది. ఏ విధంగా అయితే నా హెయిర్ విధంగా ఓపెన్ అయ్యి ఇంత అవమానం జరిగింది కదా! మళ్ళీ ఆ దుశ్శాసన యొక్క బ్లడ్‌తో నేను వాష్ చేస్తాను అంతే. అప్పటి వరకు కూడా ఇలాగ అంటాయి గాని, అలాగే ఓపెన్ గానే ఉంచుతానని ఆవిడే శపథం చేస్తుంది. అందుకని ఎప్పుడైతే దుశ్శాసన యొక్క ఛాతీ చీల్చివేసిన తర్వాత ఆ హృదయం పెకిలించేస్తాడు. తర్వాత రక్తం తాగుతాడు. రక్తం తీసుకొని వెళ్లి ద్రౌపదికిస్తాడు. అప్పుడు ఆవిడ కేశముఖి పెడుతుంది. సో, ఇది అంటే చూడ్డానికి క్రూరత్వంగా అనిపించినప్పటికీ కూడా అది ఎంత ఒక్కొక్క రాణికి అంత అవమానం జరిగింది అంటే, ఇక అటువంటి వాళ్ళు పరిపాలన చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? సో, దానికోసం ఒక స్త్రీ యొక్క గౌరవం అది కూడా ఒక రాణి యొక్క గౌరవం ఆ విధంగా తీరిపోయిందంటే, ఇక మిగతా వాళ్ళకి అటువంటి వాళ్ళ రక్షణలో ఎటువంటి గౌరవం అనేది లభిస్తుంది అన్నది సమస్య కాబట్టి ఈ విధంగా జరిగింది. అందులో ద్రౌపది దేవి నార్మల్ స్త్రీ కాదావిడ. యజ్ఞంలోంచి ఆవిర్భవించిందావిడ. సో, అటువంటి ఉత్తమమైన స్త్రీ అందులో ఒక రాణిని ఆ విధంగా అవమానించటం, ఆ విధంగా చేయటం అనేది ఒక సామాన్యమైన స్త్రీ కాదు. ఎవరికైనా సరే అది చేయకూడదు. అంత ఘోరమైనది వాళ్ళు చేశారు కాబట్టి, ఈ శపథం కూడా సమంజసమే అన్నట్టు చెప్తారనమాట. ఈవెన్ పాండవుల సైడ్ వాళ్ళు కూడా భయభీతులైపోతారంట. ఎప్పుడైతే ఈ యొక్క భీముడు ఇటు సైడ్ వాళ్ళు ఎవరైతే కౌరవుల్ని సంహరిస్తూ ఆ బ్లడ్ తాగుతున్నప్పుడు పాండవుల సైడ్ వాళ్ళే భయపడిపోయేవారంట. అంత విధంగా యాక్టివిటీస్ ఉంటాయి భీముడివి కదండీ! సో, అంతకు మించి భీముడు ఎప్పుడైతే గాండ్రిస్తాడో గట్టిగా అరిచినప్పుడు ఏమవుతుంది? హనుమంతుల వారు కూడా గాండ్రిస్తారు. సో, ఈ 2 సౌండ్‌లు కలిపి అవతల వాళ్ళకి ముందే సగం హృదయ ధైర్యం అంతా కూడా పోయేదన్నమాట యుద్ధంలో. సో, ఈ విధంగా ఈ యొక్క 3 ప్రతిజ్ఞలు గుర్తు ఉన్నాయి దుర్యోధనుడికి. అంతకు మించి వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ. చిన్నప్పుడు ఎన్నో విధాల సంహరించే ప్రయత్నం చేసినప్పటికి కూడా భీముడు అన్ని విధాలా పరీక్ష అయి వచ్చాడు. సో, ఫస్ట్ నుంచి ఆహ్, ఎప్పుడైతే గనుక వీళ్ళకి దుర్యోధనుడికి, శకునికి ఇదే ఒక ఆలోచన ఉండేది. భీమ, అర్జున వీళ్ళిద్దరిని తప్పిస్తే ఈజీ. ఎందుకంటే ఇక్కడ యుద్ధం చేస్తుంది ఒకవేళ గెలిస్తే యుధిష్ఠిర మహారాజ్ అయినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజుని ముందు పెట్టినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజ్ కంటే కూడా శక్తి సామర్థ్యాలు భీమార్జున చాలా ఎక్కువగా ఉన్నవారు. సో, అందుకని వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే వాళ్ళకి సగం టెన్షన్ ఉండదు. అందుకనే సంజయుడు అర్జునుడి గాంధీవం విడిచిపెట్టాడు సరే అంటే ధృతరాష్ట్రుడికి ఒక కైండ్ ఆఫ్ హోప్ అన్నమాట, ఆశ. అర్జునుడు వెళ్ళిపోతే ఏమో గెలవచ్చు వాళ్ళకి అవకాశం ఉన్నది. కానీ వెంటనే సంజయుడు చెప్తాడు, లేదు లేదు లేదు. ఏం చేశాడు అర్జునుడు? ఆ దేవాదేవ కృష్ణుడిని గురువు కింద అంగీకరించి ఇప్పుడు మళ్ళీ చక్కగా భగవద్గీత వింటున్నాడు. లేదు మళ్ళీ చక్కగా యుద్ధం చేస్తాడు. అందుకని చివరిలో కంక్లూడ్ చేస్తారు కదా, ఎక్కడెక్కడైతే కృష్ణార్జునులు ఉంటారో అక్కడ విజయం తప్పనిసరి. సో, ఇండైరెక్ట్ గా నీ పుత్రులకి అపజయం వస్తుందయా అని సంజయుడు చెప్పాడు. సో, అందుకని భీమార్జున సమాధి. కొంతమంది ఆచార్యులు చెప్తారు భీముడు పెద్దవాడు కాబట్టి చెప్పారు అని అంటారు. సో, ఈ విధంగా ఎనీవే ఇద్దరు కూడా వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్. చూస్తే ఎంటైర్ కురుక్షేత్రంలో భీముడు కంటే కూడా అర్జునుడు వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్ ని డీల్ చేశాడు. వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్ ని చంపేశారు. సో, కానీ ఈళ్ళిద్దరికీ కూడా శక్తి ప్రదానం కృష్ణ భగవానుడే చేయటం జరిగింది అని చక్కగా ఆచార్యులు చెప్తారు. సో, వీళ్ళిద్దరిని కూడా వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్ కింద చేశారు. ఎందుకు అంటే వాళ్ళు నిమిత్త మాత్రం భగవంతుని యొక్క చేతులు ఇన్‌స్ట్రుమెంట్ గా ఉండడానికి వాళ్ళిద్దరూ చక్కగా రెడీ అయి ఉన్నారు. సో, భీముడు కూడా చాలా గొప్ప శరణాగతి కృష్ణుడి పట్ల. అర్జునుడికి మనకు తెలుస్తుంది గాని అంతే విధంగా భీముడు కూడా అంతే సర్వస్వ శరణాగతి
పొందినవాడు. యాక్చువల్ గా భీముడికి ఎంత కోపం, ఇంత శపథములు చేసుకున్నాడు. ఎప్పుడైతే శాంతి మంత్రాలకు వెళ్ళినప్పుడు, సరే అయితే కృష్ణ నువ్వు చెబితే సరే అయితే శాంతి మంత్రాలకు వెళ్ళాలి. లేకపోతే నా శపథముల పరిస్థితి ఏంటి? ఇప్పుడు శాంతి అంటున్నావు, పొరపాటున వాళ్ళు ఒప్పుకున్న శపథముల పరిస్థితి ఏంటయ్యా? అని అనలేదు ఆయన. ఎందుకంటే కృష్ణుడి పట్ల అపారమైన గౌరవం. కృష్ణుడు ఏం చెప్పినా అది కరెక్ట్ గా ఉంటుంది కదండీ! అందుకని ఒక అర్జునుడే కాదు, మొత్తం పాండవులందరూ కూడా కృష్ణుడిని వాళ్ళ సారథిగా పెట్టుకున్నారు వాళ్ళ జీవితంలో. అందుకనే వాళ్ళకి సక్సెస్ అనేది వచ్చింది. మనం ఇక్కడ అదే గుర్తు చేసుకోవాలి కదండీ! మన జీవితంలో కూడా సారథి మన గురువు, మన కృష్ణ భగవానుడు అయితే గనక మనకి కూడా విజయం అనేది సత్యం చక్కగా వస్తుంది. ఎందుకంటే మన జీవితంలో ప్రతి క్షణం కూడా కురుక్షేత్రం కంటే పెద్ద తక్కువేం కాదు. ప్రతి క్షణం ఎన్నెన్నో విషయములు ముందుకి వెనక్కి లాగుతూ ఉంటాయి. ధర్మం పట్టుకుని ఉండేటప్పుడు ఎన్నెన్నో ఆటంకములు అవి వస్తూ ఉంటాయి. భక్తిలో ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నెన్నో ఆటంకములు వస్తూ ఉంటాయి, కష్టములు వస్తూ ఉంటాయి కదండి! సో ఎన్నెన్నో అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి భక్తుల ద్వారా వస్తూ ఉంటాయి. భక్తులు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, లేకపోతే భక్తులు బాధ పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా తట్టుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలి అంటే, సో మనకి ఒక దిశ చేసే సారథి గురువు అలాగే కృష్ణ భగవానుడు అయి ఉంటేనే మన జీవితంలో కూడా సక్సెస్ వస్తుంది కదండి! సో ఈ విధంగా భీమార్జునులతో సమానమైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారంట? ఆల్మోస్ట్ ఈక్వల్ గా సమానమైన వాళ్ళు యుయుధానుడు. యుయుధానుడు అంటే ఎవరు? తెలుసా ఎవరికైనా? యుయుధానుడు అని ఎవరంటారు? సాత్యకి మాతాజీ. సాత్యకి ఎవరు? సాత్యకి నకుల్ సహదేవుడు మేనమామ. కృష్ణుడి బ్రదర్ అవుతారు మాతాజీ. బ్రదర్ కాదు. నకులుడు సహదేవుడు మేనమామ కదా. సో ఆయన కూడా యదువంశీయుడు. యాక్చువల్ గా ఆయన కూడా మన ద్రోణాచార్య దగ్గర నేర్చుకుంటారు. ఫర్దర్ గా మళ్ళీ అర్జునుడి దగ్గర ఎక్స్పర్టైజ్ స్కిల్స్ అన్ని కూడా మళ్ళీ నేర్చుకుంటారు. అర్జునుడి యొక్క ప్రియమైన శిష్యుడి కింద కూడా చెప్పబడతాడు సాత్యకి. ఈ సాత్యకి మనం చూస్తుంటే వెరీ వెరీ పవర్ఫుల్ రోల్ ఈయన ప్లే చేస్తారు. ఒకటి శాంతి దూత కింద వచ్చినప్పుడు కృష్ణుడితో పాటు వస్తారు ఆయన. సో ఎప్పుడైతే దుర్యోధనుడు నిన్ను కట్టేస్తానో ఏమనుకుంటున్నావు అని అన్నప్పుడు కట్టేస్తే కట్టే కృష్ణుడికి ఏమన్నా భయమా? నేను కట్టేస్తాను నిన్ను అంటాడు అనమాట. అప్పుడు సాత్యకి తట్టుకోలేడు. ఏంటి స్వామిని ఎవరు అనుకుంటున్నావు? ఈయన యదువంశీయుడు, దేవాది దేవుడు, ఏదో గొప్ప గొప్ప బాలుడు అనుకుంటున్నావేమో, వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ అని చెప్పి సాత్యకి వెంటనే తన కత్తి తీసి దుర్యోధన మీదకి వెళ్ళిపోతుంటే కృష్ణుడు అంటారు వద్దు మన శాంతి దూతల కింద వచ్చాం, ప్రస్తుతానికి అది వద్దు, నేను డీల్ చేస్తాను. అప్పుడు చెప్తారు సరే అయితే కట్టేస్తే కట్టయివయ్యా అని చెప్పినప్పుడు ఆయన తన విశ్వరూపం చూపించినప్పుడు ఆ తేజవంతమైన రూపం, అనంతమైన రూపం చూస్తే ఇంకేం చేస్తారు? ఎవరు ఏమి చేయలేరు. మిగతా వాళ్ళకి అందరిగా తేజంలా కనిపించినప్పటికీ అక్కడ విదురుడు, భీష్ముడు అటువంటి ఉత్తమమైన వాళ్ళకి దర్శనం జరిగింది అని ఆచార్యులు చెప్తారు. సో ఈ విధంగా అక్కడ ఒకసారి రోల్ అనేది ఉంటుంది. సాత్యకి అర్జునుడి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాడు, శరణాగతి కలిగి ఉంటాడు. ఎందుకంటే తనని కూడా గురువు కింద అంగీకరిస్తాడు కాబట్టి. సో అందుకని యాక్చువల్ గా ఈ యొక్క కృష్ణుడి యొక్క టీం అంతా కూడా కృతవర్మ ఆధ్వర్యంలో ఆ నారాయణి సేన కౌరవుల సైడ్ చేస్తున్నప్పటికీ కూడా సాత్యకి అంటారు నా వల్ల కాదు స్వామి, అటు సైడ్ నేను చేయలేను, అది నా గురువుకి ఆపోజిట్, నీకు ఆపోజిట్ గా నేను చేయలేను అంటే సరే అని ఈ సాత్యకి అర్జునుడి యొక్క పాండవుల సైడే ఉంటారు. వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. పాండవులకున్న 7 అక్షోహిణుల్లో ఒక అక్షోహిణి సైన్యానికి ఈయన కూడా కమాండర్ చీఫ్ కింద ఈయన కూడా కంట్రోల్ చేస్తారన్నమాట. వెరీ వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. సో ఈయన ఎక్స్పెషల్లీ ఎప్పుడైతే అర్జునుడు జయద్రథని సంహరించాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే అభిమన్యు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత జయద్రథని సంహరించే ప్రయత్నంలో ఏం చేస్తారో అసలు అర్జునుడు లోపలికి వెళ్ళనివ్వరు. ఎందుకంటే అర్జునుడు ఏం ప్రతిజ్ఞ చేస్తాడు? సాయంత్రం సూర్యాస్తమయం లోపల జయద్రథని సంహరించకపోతే నేను అగ్నిలోకి వెళ్ళిపోతా. కృష్ణుడికి వీళ్ళతో ఇదొక సమస్య. వాళ్ళు గొప్ప గొప్ప శపథాలు చేసేస్తూ ఉంటారు. అవునా? సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమిటి అర్జునుడిని జస్ట్ జయద్రథ దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తే ఈ రోజుకి మనకిదే విజయం. ఆ తర్వాత అర్జునుడే వెళ్ళిపోతాడు, యుద్ధం ఈజీగా అయిపోతుంది. సో జయద్రథ దగ్గరికి వెళ్ళకుండా ఎంతగానో వ్యూహం చేసినప్పుడు సో ఈ యొక్క అర్జునుడిని రక్షిస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తాడు ఈ సాత్యకి. తర్వాత భూరిశ్రవాది వాళ్ళందరితో ఎదుర్కొంటాడు. వెరీ వీరోచితంగా చాలా చాలా అద్భుతంగా పోరాడతాడు కదండి. సో తర్వాత ఎవరు? విరాటస్య. ఎక్స్పెషల్లీ 14th డే ఆఫ్ ద వార్ ఆ జయద్రథ ఎపిసోడ్ అయినప్పుడు ఆ యొక్క సాత్యకి చాలా వీరోచితంగా పోరాడాడని చెప్తారు. మధ్యలో భూరిశ్రవతో యుద్ధం జరుగుతుంది. మధ్యలో
ఒకసారి ఆల్మోస్ట్ సాత్యకిని సంహరించే సమయంలో మళ్ళీ అర్జునుడు వచ్చి ఎవరైతే అదర్ సైడ్ వాళ్ళ యొక్క చెయ్యి కట్ చేసేస్తాడు. ఈ విధంగా సాత్యకిని మళ్ళీ రక్షిస్తాడు. సాత్యకి కూడా చివరి వరకు ఉంటారు. బట్ మనకు తెలుసు కదా, మళ్ళీ అక్కడ మోసాల లీల, ఇక్కడైతే యదువంశం అంతా నాశనం అయిపోతుంది కదా, అప్పుడు కృతవర్మ సాత్యకి అప్పుడు మరణిస్తారు. బట్ యుద్ధం అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉంటారు. సో నెక్స్ట్ ఎవరు? విరాటుడు. సో విరాట రాజ్యంలోనే కదా వీళ్ళు ఉంటారు. సో ఈయన కూడా వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఈయన కూడా ఒక అశోకిని సైన్యాన్ని ఈయన కమాండర్ ఇన్ చీఫ్ కింద ఈయన కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు. వెరీ వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ, రైట్. సో విరాట రాజ్యంలో వీళ్ళు ఉంటారు కదా. సో విరాటుడి యొక్క కుమార్తెని అభిమన్యుడికి ఇస్తే చేస్తారు. నెక్స్ట్ ద్రుపదుడు. ద్రుపదుడు అంటే ఎవరు? మన ద్రౌపది దేవి యొక్క నాన్నగారు. సో ఈయన కూడా వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. ఈయన కూడా ఒక అశ్వహిని సైన్యాన్ని చేస్తారు. సో యాక్చువల్ గా అర్జునుడు ఈయన కంటే కూడా పవర్ఫుల్ అని మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో. సో ఎప్పుడైతే ఆయన యొక్క గురువు గారు తీసుకురామన్నప్పుడు ద్రౌపదిని కట్టేసి తీసుకుని వచ్చేస్తారు సునాయాసంగా. సో అది మెచ్చి తను అనుకుంటాడు, ఇటువంటి అతను నా అల్లుడు అవ్వాలి. దానికోసం ఒక అమ్మాయి, అప్పుడు మళ్ళీ ద్రౌపది దేవి యజ్ఞం నుంచి వస్తుంది. సో ఆ విధంగా ప్లాన్ చేస్తారు. అలాగే ఆ ద్రోణుడిని సంహరించడానికి సమాన శక్తి ఉన్న కుమారుడు కావాలి. అప్పుడు దుష్టద్యుమ్న రావటం జరుగుతుంది యజ్ఞం నుంచి కదండి. సో ఈ విధంగా ద్రుపదుడు, వీళ్ళందరూ కూడా ఎవరు? మహా యోధులు. వీళ్ళందరూ కూడా మహారథ్. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నారు? దుష్టకేతు. దుష్టకేతు. సో ఈ దుష్టకేతు ఎవరు తెలుసా ఎవరికైనా? దుష్టకేతు ఎవరు చూద్దాం. మహాభారతంలో ఎక్స్పర్ట్స్ కదా మన వాళ్ళందరూ. అడిగినప్పుడు సైలెంట్ గా ఉంటారు. ఏమో అడగకపోతే మాత్రం వెనకాలే మాట్లాడేస్తారు. మొన్న ఒక ప్రభుజీ చెప్తున్నప్పుడు క్లాస్ నేను మా ప్రభుజీ వింటున్నాం. అసలు ప్రభుజీ స్టోరీ చెప్తున్నారు, ఆయన అసలు చెప్పనివ్వట్లేదు. వెనకాలే 3-4 చెప్పేశారు. మాకు చాలా బాధ కలిగింది ఆ రోజున. సో ఒక టీచర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చాలా బాధ కలిగింది మాకు. మేము అనుకున్నాం బాగా ట్రైన్ చేయలేకపోయాము మన గ్రూప్ ని అని కదండి. సో అడిగినప్పుడు మాట్లాడరు, కానీ టీచర్ చెప్తున్నప్పుడు మాత్రం టీచర్ అడగకపోయినా సరే వాళ్ళకంటే ముందు చెప్పేస్తారు. ఇది మర్యాద వ్యతిక్రమణ అవుతుంది కదండి. సో టీచర్ చెప్తున్నప్పుడు టీచర్ని చెప్పనివ్వాలి. టీచర్ అడిగినప్పుడు మాట్లాడాలి. ప్రాబ్లం ఏంటి? టీచర్ అడిగినప్పుడు మాట్లాడరు. టీచర్ సైలెంట్ గా చక్కగా చెప్తున్నప్పుడు టీచర్ కంటే ముందు చెప్పే ప్రయత్నం చేసేది మర్యాద వ్యతిక్రమణ. సో మొన్న ఆ టీచర్కి అలా జరిగినప్పుడు మేము మా ప్రభు వింటున్నాము, ఇప్పుడు క్లాస్ వింటున్నాం. మా ఇద్దరికి చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆ టీచర్ మాకు చెప్పలేకపోవచ్చు మీ స్టూడెంట్స్ ఇలా చేశారండి మాకు అని, కానీ మాకు తెలుస్తుంది కదా టీచర్ బాధపడుతున్నారని. సో అందుకని ఆ రోజు మేము చెప్పాల్సి వచ్చింది ఇంకో క్లాస్ లో. సో టీచర్ అడిగినప్పుడు మాట్లాడితే గౌరవం, టీచర్ అడిగినప్పుడు మాట్లాడితే చాలా తప్పు విషయం అన్నమాట కదండి. మా యొక్క శిక్షా గురువులు, మా యొక్క భక్తి శాస్త్రి టీచర్ మహానంద ప్రభుజీ చెప్తారు, టీచర్ అడగక ముందు మనం మాట్లాడుతుంటే, అయితే టీచర్ చెప్పే ముందే మనం చెప్పేయాలని అప్పుడు మాట్లాడితే ఎలాంటిదంటే హనుమంతుల వారి ముందు చిన్న కోతిపిల్ల డాన్స్ వేసినట్టు ఉంటుంది అనమాట. అప్పుడు చేయకూడదు. ఎప్పుడైతే అడిగినారో అప్పుడు మాట్లాడాలి కదండి. రైట్. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆ విషయం గురించి చెప్పాను. ఎందుకంటే ఆ రోజు మేము చాలా బాధపడ్డాం. ఎవరైతే చేశారో వాళ్ళ కోసం ఈ విషయం అనమాట. ఓకే. సో అడిగినప్పుడు చెప్తే చాలా ఆనందం కలుగుతుంది టీచర్కి. కానీ టీచర్ని చెప్పనివ్వకుండా కొంతమంది ఆ రోజు ఎవరైతే చేశారో వాళ్ళ కోసం స్పెసిఫికల్గా, సో అది చాలా చాలా తప్పు విషయం. అది నేర్చుకోవాలి. ఎందుకంటే వైష్ణవ అపరాధ అయితే ఆ వైష్ణవ బాధపడ్డారనుకోండి, ఆ వైష్ణవ బాధ మర్చిపోయేంత వరకు మీకు ప్రోగ్రెస్ అనేది ఉండదు. అది మాత్రం కన్ఫర్మ్, రైట్. సో అందుకని అడిగినప్పుడు చెప్తే బాగుంటుంది. సో అది ఎవరైతే ఆ రోజు చేసిన వాళ్ళ కోసం అనమాట చెప్పింది, రైట్. ఓకే. సో ఎవరికి తెలియదు కాబట్టి దుష్టకేతు ఎవరు? శిశుపాలుడి యొక్క కుమారుడు. సో శిశుపాలుడు కృష్ణుడితో వైరం పెట్టుకునేవాడు, కానీ పాండవులతో ఎటువంటి వైరం తనకి లేదు. సో పాండవులతో చక్కగానే ఉండేవాడు. ఎప్పుడైతే పాండవుల యొక్క రాజసూయ యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా తన యొక్క ఆధిపత్యం కోసం అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటి వాళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే యుద్ధం చేసేవారు. కానీ శిశుపాలుడు అన్నాడు, నువ్వు ధర్మాత్మమైన రాజు అయ్యా, నీ ఆధిపత్యం ముందు మాకేం ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి అంగీకరిస్తారు. సో పాండవుల పట్ల వాళ్ళకి ఎటువంటి వైరము లేదు. కానీ ఇక్కడ రాజసూయ యజ్ఞంలోనే శిశుపాలుడి మరణం అనేది జరుగుతుంది. కానీ దుష్టకేతు చాలా మంచివాడు. మొత్తం అతను కూడా వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ కదా. వాళ్ళు కూడా చేది రాజులు. చేది రాజు ఆయన కూడా. సో ఆయన కూడా యదువంశం. ఆయన కూడా చేది, భోజ ఇవన్నీ కూడా ఆ వంశం నుంచి వచ్చినవి కదా. అవును, ఆ యొక్క సమయంలో మా తండ్రి గారి యొక్క మరణం జరిగింది. కానీ కారణం అక్కడ శిశుపాలుడే. ఎందుకంటే అంత ఓపెన్ సభలో
అంత గొప్ప వ్యక్తి అయిన దేవాది దేవుడు కృష్ణ భగవానుని ఆ విధంగా దూషించటం కారణంగానే తనకి అటువంటి మృత్యు ప్రాప్తించింది. అది తనకు ఒక శాపమా అంటే శాపం అంటే ఒక వరం అయితే కృష్ణుడు ఇచ్చాడు 100 తప్పులు కాస్తానని. సో, అది కూడా తను కౌంట్ చేయకుండా ఇంత ఘోరమైన అపరాధం అది ఓపెన్ సభలో చేశాడు. దానికి తగ్గ అనుభవించాడు అని దుష్టగీతకు అర్థం చేసుకోవటం కారణంగా ఇప్పుడు కూడా ఇంత గొప్ప యుద్ధంలో పాండవులకి ఆయన సహకరిస్తాడు. తనే కాదు తన కుమారుడు కూడా పాండవుల సైన్యంలోనే యుద్ధం చేస్తారు. వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ దుష్టకేతు కదండీ! సో, ఈ యొక్క యాక్చువల్‌గా ఈ యొక్క దుష్టకేతు యొక్క సిస్టర్ ఉంటుంది కరేనుమతి. ఆ కరేనుమతిని కూడా నకులుడు వివాహం చేసుకుంటాడు. ఎందుకంటే ఈ యొక్క పాండవులు ద్రౌపది అందరూ కలిపి ద్రౌపదిని చేసుకుంటారు. బట్ ఇండివిడ్యుయల్‌గా మళ్ళీ వాళ్ళకి వేరే వాళ్ళతో వివాహం కూడా జరుగుతుంది. కదండీ! సో, ఈ విధంగా బాంధవ్యం ఉన్నది. అంతకు మించి వీళ్ళతో ఎటువంటి శత్రుత్వం అనేది వాళ్ళెప్పుడు కూడా ఫీల్ అవ్వరనమాట. సో, ఈ విధంగా దుష్టకేతు ఈ విధంగా చేస్తారు. ఫైనల్‌గా తిను ద్రోణాచార్య చేతిలో చనిపోతాడు. కానీ చాలా వీరోచితంగా యుద్ధం చేస్తాడు ఈయన కూడా. కదండీ! సో, తర్వాత ఎవరు చేకితాన. ఈ చేకితానుడు ఎవరంటే దుష్టకేతు యొక్క కుమారుడు. ఇందాక చెప్పుకున్నాం కదా! ఈ దుష్టకేతు శిశుపాలుని యొక్క కుమారుడు. ఇప్పుడు అంటే చూడండి శిశుపాలుడి యొక్క మనవడు కూడా యుద్ధంలో ఉన్నాడు. సో, ఈ యుద్ధం అయ్యేపాటికి అందరికి కొడుకులు, మనవళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే మనవళ్ళు కొంచెం పెద్దవాళ్ళైన వాళ్ళు ప్రామినెంట్‌గా యుద్ధం చేసే స్థితి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఏ మాత్రం యుద్ధ కౌశలతో ఉన్న ప్రతి ఒక్కరు చేశారు. ఈవెన్ మన దుర్యోధన యొక్క కుమారుడు లక్ష్మణుడు కూడా చేస్తాడు, యుద్ధంలో ఉంటాడంటారు. అందుకని అర్జునుడు ఏమంటాడు? నా తాతలు, తండ్రులు, కొడుకులు, మనవళ్ళు ఇంతమందిని చూస్తున్నానయ్యా! ఒళ్ళంతా కంపించేస్తుంది అంటాడు. కదండీ! ఇక ఈ విధంగా శిశుపాలుడి యొక్క మనవడు ఈయన యాక్చువల్‌గా యొక్క దుష్టకేతు యొక్క కుమారుడు చేకితానుడు. ఈయన కూడా వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ. యాక్చువల్‌గా దుష్టకేతు కూడా 1 అక్షౌహిణిని హ్యాండిల్ చేస్తాడు. చేకితానుడు ఒక అక్షౌహిణిని హ్యాండిల్ చేస్తాడు. అంత పవర్‌ఫుల్ పర్సనాలిటీస్ వీళ్ళు కదండీ! అందుకని దుర్యోధనుడికి ఓహ్! ఇంతమంది పవర్‌ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు. తనకు ఒక రకమైన ఆందోళన వచ్చేసిందన్నమాట. ఇంత వెరీ గ్రేట్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా. రైట్ ఈ యొక్క చేకితానుడు ఆల్‌మోస్ట్ ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఆల్‌మోస్ట్ 17థ్ డే వరకు ఉంటారు. ఇద్దరు కూడా చాలా వీరోచితంగా పోరాడతారు. బట్ 18థ్ డే 18థ్ డే ఆల్‌మోస్ట్ ఐ థింక్ 18థ్ డే అనుకుంటూ సంహరిస్తారు. ఎప్పుడైతే దుర్యోధనుడు చూస్తాడు. ఇటు సైడ్ శకుని చనిపోతున్నారు. మొత్తం అందరూ కూడా ఇటు సైడ్ వాళ్ళందరూ అయిపోతున్నారు. అప్పుడు లాస్ట్ డే అనుకుంటే చంపేస్తారు కదండీ! సో, దుర్యోధన ఎప్పుడైతే కర్ణ మరణం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్లి చంపుతాడు దుర్యోధనుడు. కదండీ! సో, ఈ విధంగా మొత్తం దుష్టకేతు, చేకితానుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పాండవుల సైడ్ వీరోచితంగా పోరాడతారు చివరి వరకు కూడా. నెక్స్ట్ ఎవరు? కాశీరాజు. యాక్చువల్‌గా కొన్ని సార్లు పవర్‌ఫుల్ పర్సనాలిటీస్ ఆ యొక్క రాజ్యంతోనే ఎక్కువ పిలువబడుతూ ఉంటారు. అంత పవర్‌ఫుల్ పర్సనాలిటీస్ వాళ్ళు. ఈ కాశీరాజులు వెరీ ప్రామినెంట్ చాలా వీరోచితమైన, చాలా గొప్ప శక్తివంతులైన రాజులుండేవారు. సో, అటువంటి రాజు వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ. సో, ఆయన కూడా ఉన్నాడు. ఇంకొకటెవరు ఇంకోటేమంటే పురుజిత్తుడు. సో, ఈ పురుజిత్తుడు ఆహ్, యాక్చువల్‌గా ఈయనెవరంటే ఈ పురుజిత్తుడు నెక్స్ట్ కుంతిభోజుడి గురించి చెప్పుకుందాం. ఓకే. ఈ కుంతిభోజుడు యొక్క కుమారుడు. యాక్చువల్‌గా కుంతిభోజ. కుంతిభోజ అంటే యాక్చువల్‌గా ఈ కుంతిభోజుడి కారణంగానే ఈ యొక్క కుంతీదేవికి కుంతి అన్న పేరు వచ్చింది. లేకపోతే అప్పుడప్పుడు కృష్ణ భగవానుడు పృథా కుమార అని గుర్తు చేస్తూ ఉంటారు గదా! అందుకని. సో, యాక్చువల్‌గా ఈ యొక్క సూరసేన మహారాజు మరియు ఈ యొక్క కుంతిభోజుడు ఈ కుంతి అనే రాజు యొక్క భోజ డైనస్టీలో ఉన్నవాయన. భోజ వీళ్ళందరూ కూడా యదువంశీయులు గదా! భోజ, చేడి కదండీ! చాలా అంధక ఇవన్నీ కూడా యదు డైనస్టీలో రకరకములైన డివిజన్స్ 10వ స్కందంలో మనం నేర్చుకుంటాం. సో, ఎప్పుడైతే సూరసేన మహారాజు యొక్క స్నేహితుడు అప్పట్లో ఎంత స్నేహం ఉండేదంటే మనం ఈవెన్ రామాయణంలో కూడా చూస్తాం కదా! దశరథుడు శాంతాదేవిని ఇస్తారు కదా! అలాగే ఆహ్, ఇక్కడ ఎంతో ప్రేమ వాళ్ళ స్నేహితుడంటే తనకప్పుడు సంతానం లేదు. అప్పటికి సూరసేన మహారాజు సరే అయితే నా పుత్రిక కృతాని నీకిస్తాను. దత్తత తీసుకోమని చెప్తారు. సో, అందుకనే ఆవిడ దత్తత వెళ్ళిన తర్వాత కుమారుడు జన్మిస్తాడు. సో, ఆ కుమారుడే పురుజిత్ అన్నమాట. కదండీ! సో, బ్రదర్ కుంతీదేవికి. సో, కానీ ఇక నుంచి తను పెంచి అంతా పెద్ద చేసిందంతా కూడా కుంతిభోజుడు కాబట్టి ఆవిడ కుంతి కింద ఎక్కువ ప్రాముఖ్యం
చెందుతుంది. ఏ విధంగా అయితే యశోదా నందన వెనకాల చూస్తున్నాం కదా! యశోదా నందన. సో, ఎందుకంటే వాళ్ళు మమకారం కారణంగా ఆ విధంగా పిలువబడ్డానికి ఇష్టపడతారు. కుంతి మహారాణి ప్రితా కంటే కుంతి కింద పిలువబడడానికి ఇష్టపడదు. ఎందుకంటే కుంతిపుత్రుడు అంత ప్రేమగా ఆవిడని చక్కగా అన్ని సద్బుద్ధులు అన్ని విషయములు నేర్పిస్తాడు కదండీ! సో, ఆ తర్వాత వాళ్ళకి ఈ యొక్క పురుజిత్ పుడతారు. బట్ తన రాజ్యం అంతా చూస్తారు. తర్వాత కుంతిభోజుడు తర్వాత నెక్స్ట్ వారసుడి కింద ఆయన చూస్తారు. సో, ఈ విధంగా పురుజిత్ ఆయన కూడా వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ. సో, ఆయన ఉన్నారు మహాయోధ. ఆయన కూడా ఎవరు మహాయోధుడు. అలాగే కుంతిభోజుడు ఫాదర్ ఆఫ్ కుంతి వాళ్ళ బ్రదర్. అలాగే సైబ్య. సైబ్య అంటే ఈయనెవరు? ఎవరికైనా తెలుసా సైబుడు గురించి? సైబుడికి పాండవులకున్న సంబంధం ఏమిటి? ఏమైనా ఉందా సంబంధం లేదా? సైబుడు ఎవరంటే మన యుధిష్ఠిర మహారాజు యొక్క మామగారు. ఫాదర్ ఇన్ లా కదండీ! సో, దేవిక వాళ్ళ దేవికని ఈయన పెళ్లి చేసుకుంటారు యుధిష్ఠిర మహారాజు. సో, ఆ విధంగా వాళ్ళ మామగారు సైబ్యుడు. ఈయన కూడా వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ. సిబి మహారాజు ఉంటారు కదా! ఆయన యొక్క వంశీయుడు సైబ్యుడు. వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ. సో, వీళ్ళందరిని గుర్తు చేసి ఆయన ఏమంటున్నాడు దుర్యోధనుడు నరపుంగవః. నరుల్లో శ్రేష్ఠులంట వీళ్ళందరూ కూడా. అంటే వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్ వీళ్ళందరూ కూడా. సో, ఇంకెవరున్నారంట వీళ్ళేనా? ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి ఆరో శ్లోకంలో చెప్తున్నాడింకా. ఆరో శ్లోకంలో ఏమంటున్నాడు? యుధామన్యు. యుధామన్యు చ విక్రాంత. విక్రాంత. విక్రాంత పరాక్రమవంతుడైన యుధామన్యుడు. సో, ఈ యొక్క యుధామన్యుడు అలాగే ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. ఉత్తమౌజుడు చాలా గొప్ప శక్తిమంతుడు. సో, వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. ఎవరో తెలుసా వీళ్ళు? యుధామన్య, ఉత్తమౌజుడు. ఎవరికైనా ఐడియా ఉందా? సాత్యకి సోదరులా అండి? ఆహా! కాదు. వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ యొక్క బ్రదర్స్. ఎవరు? ద్రౌపది దేవి యొక్క వీళ్ళు కూడా బ్రదర్స్ అన్నమాట. వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్. సన్స్ ఆఫ్ ద్రుపద. ద్రుపదుడి యొక్క కుమారులు అని చెప్తారు. సో, వీళ్ళు కూడా చాలా అద్భుతంగా చేస్తారు. సో, వీళ్ళేం చేస్తారంటే ఎస్పెషల్లీ వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే త్రూఔట్ ద వార్ ఆహ్, అర్జునుడి యొక్క రథ చక్రాలను వీళ్ళు కాపాడాలి. ఇప్పుడు చూడండి అర్జునుడు గొప్ప మహారథి. వాళ్ళు ఒకేసారి ఎంతో మందితో యుద్ధం చేస్తూ ఉంటారు. ఎన్నో సైడ్స్ నుంచి రథములతో యుద్ధం చేసేవాళ్ళు, గుర్రం మీద, ఏనుగుల మీద, పాదజలం ఎంతమందితో ఒకేసారి యుద్ధం చేస్తే ప్రాముఖ్యం ఉన్నవాడు అర్జునుడు. అలాగే తనని ఎప్పుడు చుట్టుముట్టినా అలాగే చుట్టుముట్టేసేవారు అందరు మహారథుల చుట్టూ నుంచి. అటువంటప్పుడు రథం వెరీ ప్రామినెంట్. రథం చాలా ప్రొటెక్షన్ అవసరం. అందుకనే లెఫ్ట్ వీల్ ఏమో ఇప్పుడు యుధామన్యుడు కాపాడుతూ ఉన్నవాడు. రైట్ వీల్ ఉత్తమౌజుడు. అంటే అక్కడి వరకు ఏమి రాకుండా ఆ ప్రొటెక్షన్ అంతా కూడా ఛేదించడం అంతా కూడా వాళ్ళు చూస్తారనమాట. సో, వీళ్ళిద్దరు కూడా కాపాడతారు. లాస్ట్‌లో ఆహ్, ఇంకేం చేస్తారంటే వీళ్ళు ఇంకా పవర్‌ఫుల్‌గా చేసింది ఏంటంటే యాక్చువల్‌గా కొంతమందిని సంహరిస్తారు. వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్‌ని. యాక్చువల్‌గా వీళ్ళు త్రూ ఔట్ ద వార్ సర్వైవ్ అవుతారు. మొత్తం త్రూ ఔట్ ద వార్ సర్వైవ్ అవుతారు. కానీ ఎప్పుడైతే ఒక రాత్రి ఏమవుతుంది అశ్వత్థామ ఏం చేస్తాడు? రాత్రికి రాత్రి పాండవులు సంహరిద్దాం అనుకుని ఉప పాండవుల్ని అలాగే ఇంకొంతమంది నిద్రపోతూ ఉన్న యోధులందరినీ సంహరిస్తాడు. అలా సంహరించిన వాళ్ళే వీళ్ళిద్దరు కూడా ఉంటారు. లేకపోతే వీళ్ళిద్దరూ మొత్తం యుద్ధం సర్వైవ్ అయ్యున్న వారే. యుధామనుడు, ఉత్తమౌజుడు. రైట్. సో, నెక్స్ట్ ఇంకెవరు? ఇక్కడ వరకు యోధుల గురించి చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ గురించి చెప్తున్నారు. ఎవరు? సౌభద్రు అంటే సుభద్రాదేవి యొక్క కుమారుడు. ఎవరు? అభిమన్యుడు. అభిమన్యుడే. ఆ! సో, అభిమన్యుడు వెరీ స్పెషల్‌గా చెప్పారు ఆయన గురించి. నెక్స్ట్ సౌభద్రు. నెక్స్ట్ ద్రౌపదేయ. అంటే ద్రౌపది యొక్క కుమారులు. 5గురు పాండవులు. ప్రతివింధ్య, శృతసోమ, శృతకర్మ, శతానిక, శృతసేన. కదండీ! సో, 5గురు ద్రౌపది యొక్క పుత్రులు. ఉప పాండవులు. వీళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు. అందుకని సర్వ ఏవ మహారథ. వీళ్ళందరూ ఎవరు? మహారథులు. వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్. చూడండి ఇక ద్రౌపది యొక్క ఉప పాండవులు వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు నెక్స్ట్ జనరేషన్. అభిమన్యుడితో ఈక్వల్ కాకపోయినా వాళ్ళు కూడా వెరీ వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీస్. ఎందుకంటే పాండవుల యొక్క కుమారులు ఎలా ఉంటారు? వెరీ వెరీ పవర్‌ఫుల్
పర్సనాలిటీస్ వాళ్ళందరూ కూడా. సో, ఎస్పెషల్లీ మహారథ వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహారథులు. యాక్చువల్‌గా రథి అంటే వాళ్ళు ఏక సమయంలో ఏమిటంటే అవతల ఒక రథంలో ఉన్న వాళ్ళతో పోటీ చేయగలరు. లేకపోతే ఒకేసారి 5,000 మంది పదాతి జలంతో పోటీ చేయగలిగిన వారు. అంటే యుద్ధం చేయగలిగిన వారు. ఒకేసారి హ్యాండిల్ చేయగలరు వాళ్ళందరిని కూడా. నెక్స్ట్ కేటగరీ ఏంటి? అతిరథి. ఈ అతిరథి అంటే ఒకేసారి 12 రథులని 12 చారి రథి కేటగరీలో ఉన్న వాళ్ళ యోధులతో ఒకేసారి యుద్ధం చేయగలరు. కదండీ! ఎందుకంటే భీష్ముడు యుద్ధం అయ్యే ముందు కేటగరైజ్ చేస్తాడు. వీళ్ళు రథి, వీళ్ళు అతిరథి, వీళ్ళు మహారథి అనేసి. అందుకని దుర్యోధనుడు ఆ విధంగా నేమ్ చేసి చెప్తున్నాడు కదండీ! సో, మహారథి అంటే ఒకేసారి 12 అతిరథులతో యుద్ధం చేయగలరు. అంటే 7,20,000 పదాతి జలంతో ఒకేసారి ఫైట్ చేయగలరు మహారథి అంటే. అంటే చూడండి ఎంత పవర్‌ఫుల్ పర్సనాలిటీస్. ఇప్పుడు ఈ చెప్తున్న వాళ్ళందరూ కూడా మహారథులు అంటున్నాడాయన. అంటే ఎంతమంది మహారథులు ఉన్నారు పాండవుల సైడు. అవునా? ఈ యొక్క ద్రౌపది కుమారులు, సుభద్ర తనయుడు, అలాగే ఉత్తమౌజుడు, యుధామన్యుడు కదండీ! సో, వీళ్ళు కాకుండా మళ్ళీ ఎవరున్నారు? కాదు. ఉదామన్యుడు వీళ్ళందరూ కూడా పరమ శక్తిమంతులని చెప్పారు. బట్ మహారథులు ఎవరు? సుభద్ర తనయుడు, ద్రౌపది తనయులు, అలాగే ఇటు సైడ్ ఇంకెవరున్నారు? సాత్యకి కూడా మహారథియే. మళ్ళీ శిఖండి. బట్ శిఖండి భీష్ముడిని చంపడం అది వేరే విధంగా జరుగుతుంది. బట్ అటు సైడ్ ద్రోణుడున్నాడు. భీష్ముడున్నాడు ఈ కేటగిరీలో. ఇక్కడేమో ఇటు సైడ్ అర్జునుడున్నాడు. మళ్ళీ అటు సైడ్ కర్ణ ఉన్నాడు. కదండీ! సో, ఆ విధంగా వెరీ, వెరీ పవర్‌ఫుల్ పర్సనాలిటీ అటు సైడ్ కూడా ఉన్నారు. సో, ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు ఓకే. సరే అయితే ఇప్పుడు దుర్యోధనుడికి అనిపిస్తుంది. ఇదేంటి నేను భయపడిపోతున్నా అనుకుంటాడేమో గురువుగారు గాని, లేకపోతే మిగతా వాళ్ళందరూ నేను భయపడిపోతున్నా అనుకుంటాడేమో. పాండవులు ఇంతమంది గొప్ప యోధులు ఉన్నారంటున్నారు. మేమేమి కాదా అని అనుకుంటే ఇది కూడా రాజనీతి ఇప్పుడు. లేదు లేదు మన సైడ్ కూడా ఎంతో అద్భుతమైన వాళ్ళు. మన సైడ్ కూడా విశిష్ట ప్రధానమైన శక్తిమంతులున్నారని చెప్పి మళ్ళీ 7-9 శ్లోకాల్లో ఆ యొక్క గొప్ప గొప్ప వీరులు ఇటు సైడ్ ఎవరెవరున్నారు అన్న విషయం ఆయన 7-9 శ్లోకాల్లో చెప్తాడు. ఆ తర్వాత పాండవులు, కౌరవుల సైన్యాన్ని ఆయన కంపేర్ చేస్తాడు. ఇటు సైడ్ భీష్ముడు పవర్‌ఫుల్ పర్సనాలిటీ కంట్రోల్ చేస్తున్నాడు. అటు సైడ్ అతి తక్కువ సైన్యాన్ని భీముడు కంట్రోల్ చేస్తున్నాడు. సో, ఈ విధంగా ఆయన లేదు మనమే చాలా గొప్పగా ఉన్నాం. ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. కావని మీరందరూ అలర్ట్‌గా ఉండండి. అలర్ట్‌గా ఉండండి అని చెప్పి ఇప్పుడు గురువు దగ్గరికొచ్చాడు. భీష్ముడి దగ్గరికెళ్ళలేదు. సో, కానీ భీష్ముడు ఏమి అనుకోరులే. ఎందుకంటే గురువుగారు అలాగే బ్రాహ్మణ్ణి గౌరవించాడు కాబట్టి ఏం పర్వాలేదని భీష్మ గారు ఏమి అనుకోరు. బట్ భీష్ముడిని కూడా గ్లోరిఫై చేయాలి కదా! అందుకని ఏమంటారు? మీరందరూ కూడా భీష్ముడిని అలాగని భీష్ముడిని ఒక్కడినే చెప్తే మిగతా యోధులంటారు మేము పనికిరాని వాళ్ళం అనుకుంటారని చెప్పి భీష్ముడు సరిపోతాడు. కానీ భీష్ముడికి మీరందరూ అన్ని సైడ్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వండి, కాపాడండి అని చెప్పి అందరిని గ్లోరిఫై చేసి మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. మనం కూడా ఏం తక్కువ కాదు అని చెప్పి ఇంత టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడు భీష్ముడు ఇదంతా చూడలేక మనవడు చాలా భయపడుతున్నాడు. ఎలాగో యుద్ధం అనేవారు. ఆయన శంఖారావం చేస్తాడు. ఆ విధంగా ఒక్కొక్కళ్ళు శంఖానాదం చేసిన తర్వాత స్లోగా యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ ఏం జరుగుతుంది మన అర్జునుడి గాండీవం జారిపోతుందయ్యా. అది ఎందుకంటే అర్జునుడు చూడాలి అనుకుంటాడు. చూసిన తర్వాత ఏదైతే ఇప్పుడు గొప్ప గొప్ప పేర్లన్నీ చెప్పుకున్నాం. ఇటువంటి వాళ్ళందరూ అర్జునుడికి ఏదో విధంగా బాంధవ్యంలో ఉన్న వాళ్ళే, సంబంధికులే. తాత, తండ్రి, తన స్నేహితులు, కుమార, మనవళ్ళు ఈ విధంగా ఏదో ఒక విధంగా రిలేషన్‌లో ఉన్న వాళ్ళే. అటు సైడ్ వాళ్ళైనా, ఇటు సైడ్ ఇది ఎందుకంటే కుటుంబ కలహం కదా! ఒక వంశమే కురువంశంలోనే కాబట్టి అందరికి అందరూ రిలేటెడ్ అయిన వాళ్ళే. దూరం దూరంగా చూసినా, ఎంత దగ్గరగా చూసినా. కాబట్టి అర్జునుడికి ఒక రకమైన మోహజాలంలో పెట్టినట్టుగా జరుగుతుంది. యాక్చువల్‌గా ఆయన పరమ భాగవతోత్తముడు. సో, ఆ విధంగా పెట్టబడ్డానికి కారణం ఏమిటి అంటే, ఇంత అద్భుతమైన భగవద్గీత మనందరికీ అర్జునుడి ద్వారా అందించే ప్రయత్నం కృష్ణుడు చేస్తున్నాడు. చాలా మంది అనుకుంటారు, ఇదేంటండి భగవద్గీత వినాలనుకుంటే మహాభారతం చెప్తున్నారు అంటే, సో, ఈ యొక్క భగవద్గీత వినటానికి ముందు ఒక పూర్వం ఏం జరిగింది? ఆ వేదిక అనేది తయారవుతుంది కదండీ! ఆ వేదిక తయారవ్వటం అంటే అర్జునుడు కృష్ణుడి దగ్గరికి శరణాగతి రావడానికి వచ్చే ఒక సన్నివేశం తయారు చేయటం. సో, ఈ విధంగా అయితే శ్రీమద్ భాగవతం చూస్తే మొదటి స్కందం అంతా కూడా ఏమొస్తుంది? పరీక్షిత్ మహారాజు పుట్టడం, శపం రావటం,
మళ్ళీ ఆయన ఏ విధంగా సుఖదేవ గోస్వామి దగ్గరికి వచ్చారు. అసలైన భాగవతం 2వ స్కందం నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు. కానీ పూర్వపు వేదిక, ఎందుకంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ యొక్క మిలనం నుంచే కదా శ్రీమద్ భాగవతం చర్చ అవుతుంది. కానీ అంతకుముందు ఆ సిచ్యుయేషన్ రావడానికి ఏం జరిగింది? అది కూడా చాలా అద్భుతమైన విషయం. ఎందుకు ఈ డిస్కషన్ స్టార్ట్ అయిందో తెలిస్తే ఆ డిస్కషన్ ఎంత మహత్తరమైనది. ఆ డిస్కషన్ లో విషయం తెలుసుకున్న తర్వాత ఈ స్థితిలో ఉన్న వ్యక్తి ఏ స్థితికి వచ్చాడో తెలుసుకోవడం ఉత్తమమైన విషయం. అందుకనే ముందు ఏం జరిగింది, ఈ జ్ఞానం పొందిన తర్వాత అర్జునుడి పరిస్థితి ఏమైంది, ఇంత భగవద్గీత నేను విన్న తర్వాత కూడా నేను ధృతరాష్ట్రులాగా ఉన్నానా లేకపోతే అర్జున్ లాగా ఉన్నానా? కొంతమంది వింటారు, కేవలం వింటారు. ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. ఏమైనా మారాడండి? ఏమైనా మారలేదు మారాడా? మాతాజీ. యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాడు. ఎటువంటి మార్పు లేనే లేదు కదండి. సో ధృతరాష్ట్రులాగా ఉండకూడదు. మనం ఏమవ్వాలి? అర్జునులాగా మనకున్న మోహం విడిచిపెట్టి, నష్టమోహ స్మృతి లబ్ధ కదండి. నా యొక్క మోహం నశించిందయ్యా, స్మృతికి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి, నా నిజస్థితి నాకు గుర్తుకు వచ్చింది. కరిష్యే వచనం తవ కృష్ణ, నువ్వేం చెప్తే చేస్తానయ్యా. ఈ స్థితికి గనక మనం రాగలిగితే మనం కూడా ఫాలోవర్స్ ఆఫ్ అర్జున్ యొక్క అడుగుజాడల్లో వెళ్తే, మనం చక్కగా కృష్ణుడి శరణాగతి పొందితే మనం మళ్ళీ ఇంకొక సంసార చక్రంలో పెట్టబడాల్సిన అవసరం లేదు. సో ఇంతటితో మనం కంప్లీట్ చేద్దామండి. రేపొద్దున్న మళ్ళీ ఒక కౌరవ సేన మనం కంటిన్యూ చేద్దాం. ఏమైనా సందేహం ఉన్నాయో డివోటీస్ ఈ రోజు మనం చర్చించుకున్న దాంట్లో? మాతాజీ, మహాయోధులకు మహారథులకు తేడా ఏంటి మాతాజీ? మహారథి వాళ్ళే మహాయోధ, మహాయోధ అని ఎవరినైనా చెప్పవచ్చు. బట్ మహారథ అంటే కేటగిరీ స్పెసిఫిక్ అన్నమాట. రతి అంటే ఏం చెప్పినారు మాతాజీ? రతి రతి అంటే ఒక రథం మీద ఉన్న వాళ్ళతో పోటీ చేయగలరు. ఎట్ ద సేమ్ టైం 5000 పదాతి దళంతో వాళ్ళు యుద్ధం చేయగలరు అదనమాట. మహారథులు అంటే మాతాజీ? మధ్యలో ఇంకో కేటగిరీ ఉంది, అతిరథి. అతిరథి అంటే ఒకేసారి 12 రథులతో పోటీ చేయగలరు. మహారథి అంటే ఒకేసారి 12 అతిరథులతో పోటీ చేయగలరు అదనమాట. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ మీరు యూధానుడి గురించి చెప్పారు, సాత్యకి అన్నారు, నాకు అర్థం కాలేదు యుధాన మాతాజీ. సాత్వికి ఒకటే. సాత్వికి ఒక పేరు యుధానుడు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. మన అర్జునుడు కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా, అలాగే సాత్వికి అర్థమైందండి. థ్యాంక్ యూ మాతాజీ. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ధర్మరాజుకి కూడా ఇంకొక వివాహం జరిగిందా మాతాజీ? ధర్మరాజు కూడా పాండవులకు వేరేగా జరుగుతుందండి. మళ్ళీ ఎలాగైతే భీముడికి ఒక్కతే ద్రౌపదికి ఒకటే కాదు, వేరే వాళ్ళతో కూడా వివాహం జరుగుతాయి. ఇప్పుడు నకులుడికి కూడా మన దుష్టకేతు వాళ్ళ చెల్లితో వివాహం జరుగుతుంది. కరేనుమతి. ఆవిడ పేరేంటి అన్నారు మాతాజీ? ద్రౌపది మాతాజీ. ఏం పేరు? నకులుడు కరేనుమతి. కరీనుమతి అండి? కరేను కరీను. ఓకే. కరేను కరేను రేణు. మాతాజీ, హా? కళ్యాణం జరిగినప్పుడు ద్రౌపది పాండవులతోటి అప్పుడు మాట తీసుకుంటది కదా మాతాజీ, ద్రౌపది మీరు ఎవరిని ఇంకో రాణిని తీసుకురావడానికి లేదు, నాతోటే ఉండాలి అని. మహాభారతంలో అయితే ఎక్కడ చెప్పలేదండి. చేసుకొని వచ్చినప్పుడు కూడా నువ్వు మాట అతిక్రమించావని కోపడుతుంది కదా ద్రౌపది అర్జున్ తోటి. మరి మహాభారతంలో మీరు ఎక్కడ చెప్పలేదండి. మరి మీరు ఎక్కడ విన్నారు? అలాగే. సీరియల్స్ ప్రకారం వెళ్ళొద్దండి. సీరియల్స్ లో ఏమైనా చూపిస్తారు. ఓకే ఓకే. ఎందుకంటే చాలా వివాహములు అవుతాయి. భీముడికి కూడా అవుతుంది కదా, హిడింబితో అండి. అవుతుంది. మళ్ళీ భీముడు కూడా కాశీరాజు కుమార్తెని ఇంకో ఆవిడని చేసుకుంటాడు, వాళ్ళందరూ ఎవరినో చేసుకుంటాడు. అలాగే అర్జునుడికి అయితే చాలా వివాహములు అవుతాయి. అర్జునుడికి సుభద్రాదేవి కాదండి, బోల్డ్ మంది ఉన్నారు. అర్జునుడికి బోల్డ్ మంది వివాహం చేసుకుంటాడు ఆయన. భీముడి భార్య ఉలూచి ఎవరండి? భీముని భార్య అండి? ఉలూపి అంటే నాగకన్య, ఆవిడ చేసుకుంటాడు. చిత్రాంగదని మణిపూర్ రాకుమారిని చేసుకుంటాడు ఆయన. భీముడా అండి? అర్జునుడు. ఉలూచిని భీముడా అండి అర్జునుడా? కన్ఫ్యూజ్. ఉలూచి కాదు, ఉలూపి ఎవరి భార్య? అర్జునుడి భార్య. అర్జునుడి భార్య నాగకన్య. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఉలూపి. ఓకే. అలాగే సహదేవ కూడా వేరే వాళ్ళని చేసుకుంటాడు మళ్ళీ. రైట్. సో థ్యాంక్ యూ మాతాజీ. వివాహం అవుతుంది. కొడుకే కదా బబ్రువాహనుడు. ఉలూచి కాదు, ఉలూపి. ఓకే ఉలూపి నాగకన్య. బబ్రువాహనుడు చిత్రాంగద యొక్క కుమారుడు.
సో అప్పుడు ఉలూపి వచ్చి రక్షిస్తుంది. ఆ నాగకన్య వచ్చి ఒక మణి పెట్టి మళ్ళీ తనని పునర్జీవితం చేస్తుంది అర్జునుడిని. మిగతా అందరికి ఉంటారు, ధర్మరాజుకి ఒక్కళ్ళకి ఈమె ఒక్కతే భార్య అని విన్నాం మాతాజీ. అందుకని లేదు లేదు, ఆయన మామగారు ఇక్కడ సైబ్యుడు. మామగారు. బాగుంది మాతాజీ. భాగవతాన్ని కూడా ఇంకొకసారి చెప్పండి మాతాజీ క్లాస్ గా. ఏమైంది? ఏం చెప్పాలి? భాగవతం భాగవతం, సారీ, భారతం, మహాభారతం సార్, మహాభారతం. మహాభారతమా? బాగుంది. తింటే గారెలు తినాలి, తింటే భారతం వినాలి అంటారండి. పెట్టుకుందాం, ఎప్పుడైనా ఒకసారి పెట్టుకుందాం డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. రేపొద్దున దుర్యోధనుడి యొక్క సైన్యం సైడ్ వాళ్ళని మనం చర్చించుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై, గురు మహారాజ్ కీ జై, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి. Thank you, devotees. కృష్ణ మాతాజీ దండవత్. హరే కృష్ణ మాతాజీ.